Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products. 'యాత్ర 2' అనే సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది లాస్ట్ గురువారం. అయితే దాని మీద అంటే పొలిటికల్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి రకరకాల ఇవన్నీ కూడా ఇదన్నీ ఒక టోటల్‌గా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాదు, ఒక పొలిటికల్ ఫిల్మ్ వచ్చిందంటే దానికి పైన విమర్శలు ఇలాంటివి కూడా చాలా ఉంటాయి కదా! సో, అలాంటి ఒక విమర్శ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ మహి వి. రాఘవ్ గారికి ఎదురైంది. సో, మరి దీని మీద స్పందించడానికి ఆయనే మనతో ఉన్నారు. అదొక్కటే ఆ వివాదం ఒకటే కాదు. అలాగే 'యాత్ర 2' గురించి కూడా ఇప్పటివరకు చాలా విశేషాలు అందరూ తెలుసుకున్నారు. అవి కాకుండా ఇంకొన్ని కొత్త విషయాలున్నాయి. అవి కూడా రాఘవ్ గారి నుండి తెలుసుకుందాం. హలో మహి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి. పొలిటికల్ ఫిల్మ్ తీసినప్పుడు మీరు దాంట్లో సినిమాలోనే చూపించారు. వాళ్ళందరూ ఫ్రేమ్ చేసి లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఒక అంటే లంచం తీసుకున్నాడని అవి చెప్పి, ఇవి చెప్పి ఒక జైలుకి పంపించే సీన్ ఉంది. ఇప్పుడు అలాంటిది మీకు రియల్ లైఫ్‌లో ఎదురైందా? అంటే మనకి నేచురల్ అండి. ఇప్పుడు ఒక పొలిటికల్ గాని, పొలిటీషియన్ సినిమా తీసినప్పుడు ఇది మనకు వెరీ డివైడెడ్ మీడియా కావచ్చు, డివైడెడ్ ఆడియన్స్, ఓటర్స్ కావచ్చు. యెస్. యెస్. క్లియర్లీ డిమార్కేషన్. ఒకరు ప్రో, ఒకరు అగెనిస్ట్ ఉంటారు. నువ్వు అందరూ మన మీద పూలు చల్లాలంటే కుదరదు. ఒకటి రాళ్ళు ఇసిరేస్తాడు, ఒకటి పూలు వేస్తాడు. మనకి ఇట్ ఈస్ నార్మల్. ఇవన్నీ తెలిసే ఇన్ని అవుతాదని తెలిసి కూడా ఇట్ ఈస్ ప్రిపేర్ అయ్యే చేశారు. అంతే. మనం సర్ప్రైజ్డ్ ఏం లేము. అరే ఎందుకు రానాయన వాడు అంటాడు అంటే ఇవన్నీ నార్మల్. అది దట్స్ రాజకీయ నాయకులకు అలవాటు, మనకు కొత్త ఇది. ఈ ఒక సినిమాకి మనకి తప్పదురా అనుకునే మనం చేసారు. అయితే హార్స్లీ హిల్స్లో అనే దాంట్లో ఒక 2 acres ప్లేస్ ఇవ్వడం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. దానికి మీరు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అది మేము కూడా చూసాము. బట్ కాకపోతే ఏంటంటే ఒక 2 acresలో మాత్రమే ఏం చేయగలుగుతారు అనేది కూడా ఒక బయట ఉంది కదా. అంటే 2 acres ఎందుకు అడిగారు? అసలు దీని కాంటెక్స్ట్ కొంచెం ప్రిసైజ్‌గా చెప్పండి. ఒకటేందంటే అండి, దాని సెన్సేషనలిజం వల్ల హార్స్లీ హిల్స్ అనే ఊరు ఉందని తెలిసింది. అదొక గుడ్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము ప్రపోజ్ చేసింది రూరల్ మినీ స్టూడియో. మామూలుగా స్టూడియో అంటే ఏంది, సిటీల్లో ఎక్కడో ఒక 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఒక ల్యాండ్ బ్యాంక్ లాగా పెట్టుకొని చేస్తారు. దట్ ఈస్ వన్ పద్ధతి. మనం అడిగింది ఒక రూరల్ మినీ స్టూడియో. అంటే మనం ఎందుకు 50-100 ఎకరాలు అడగలేదంటే దాంట్లో మనం ఫ్లోర్లు, దాంట్లో సెట్లు గిట్లు కట్టరు. బేసిక్లీ అట్లుండదు. ఒక చిన్న అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టికల్ ఇష్యూస్ ఏముంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో నేను నా ఒక వెబ్ సిరీస్, 2 సినిమాలు తప్ప అన్నీ అక్కడ షూట్ చేశాను. పాఠశాల అనే సినిమా, షైతాన్ అనే వెబ్ సిరీస్, సిద్ధాలోకం ఎలా ఉంది నాయన, యాత్ర 2. అంటే నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్లో 4 ప్రాజెక్ట్స్ అక్కడ చేశాను. దాంట్లో లాస్ట్ 2 ఏళ్లలో నేను ఈ 3 ప్రాజెక్ట్స్ చేశాను. దీనివల్ల షూటింగ్ వల్ల ఇప్పుడు చూడండి సింపుల్. నేను ఇప్పుడు షైతాన్ అనే వెబ్ సిరీస్ ఉంది, లేదా ఏదో ఒక సినిమా ఉంది అనుకోండి, యాత్ర అనే ఉంది. యాత్ర 1 ఇక్కడ తీసాం, పోచంపల్లి ఎక్కడో తీసాము, ఇప్పుడు కడపలో తీసాం. మనకి ఒక షూటింగ్ చేసేటప్పుడు హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జూనియర్స్, ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, ఇంకా వెజిటేబుల్స్, వేరియస్ సెట్స్ ఆఫ్ ఫ్యూయల్, వేరియస్ థింగ్స్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనీసం ఒక షైతాన్ లాంటి వెబ్ సిరీస్కి ఒక 7 crores ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ 7 crores మేము ఇంత కష్టపడి అంటే మనం ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలరా నాయన అని చెప్పి మేము మదనపల్లిలో ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఊరు కాబట్టి అంతే. మనం వ్యాపారమే. స్టిల్ నేను ఇక్కడ ఖర్చు పెట్టాలన్నా అక్కడ ఖర్చు పెట్టాలన్నా ఆ చాయిస్ నాకున్నప్పుడు నేను ఎక్కడ వచ్చినానో నా వాళ్ళకి అక్కడ ఏమన్నా ఉంటుందని పెట్టుకోవడంలో తప్పేముంది. డెఫినెట్గా. సో దట్ ఈస్ వన్ థింగ్. అందుకే నేను ప్రతి మూవీ, ఆల్మోస్ట్ ప్రతి మూవీ నేను ఏదో విధంగా రాయలసీమలో ఎక్కడో చోట షూట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు చేయాల్సింది కాదు. యాత్ర 2 ఉన్నప్పుడు అర్రే ఇది ఎందుకు అనేది కాదు. నేను 2013 పాఠశాల నుంచి ఈ లాస్ట్ ఇన్ని సినిమాల వరకు చేసుకుంటూనే వచ్చిన. ఇది కొత్తగా తెలిసిన నిజమేం కాదు. ఇప్పుడు మనం కోరుకుంటుంది, మీరు అన్నారు కదా 2 ఎకరాల్లో ఏం పెట్టేస్తారండి అని. మనకి బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏముంటాయంటే అండి, మనకి బేర్ మినిమం ఫెసిలిటీస్ కావాలి. హార్స్లీ హిల్స్ ఉంది, మాకు కనీసము అక్కడ ఉండడానికి యాక్టర్స్ వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక డీసెంట్ కంఫర్ట్ అకామిడేషన్కి వాళ్ళకి అలవాటు పడ్డారు. లీవింగ్ దట్ అకామిడేషనే కాదు, బేసిక్ రిసోర్సెస్ అంటే ఒక జనరేటర్స్, చిన్న జనరేటర్స్, వాట్ ఎవర్ జనరేటర్స్, లైట్స్, బేసిక్. మనకేంటంటే మీకు సినిమాలు తెలుసు, అర్థమవుతుందో తెలియదు కానీ మనం ఒక దగ్గర నుంచి తెప్పించుకోవాలంటే మనకు కాల్ షీట్ పడుతుంది, ట్రావెల్ కాల్ షీట్ పడుతుంది, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇట్లాంటివంతా లాజిస్టిక్ ఉంటుంది. మనం ప్రపోజ్ చేసింది ఏంటంటే మాకేం 50 ఎకరాలు 100 ఎకరాలు పెట్టాలి లేదా ఆయన, మాకు 2 ఎకరాలు ఇవ్వండి. వెరీ సంథింగ్ వెరీ ఎ డెస్టినేషన్ విచ్ క్యాన్ బి అట్రాక్టివ్. మనకు హార్స్లీ హిల్స్ ఎందుకు, చెన్నై ఎంత దూరము, బెంగళూరు ఎంత దూరము, తెలుగు ఇండస్ట్రీ.
దట్ ఈస్ ఎ పాయింట్ వేర్ యూ కెన్ అట్రాక్ట్ పీపుల్ టు హ్యాబిటిస్. మనం ఇప్పుడు శైతాన్ అనే సినిమా మేము మానపల్లి చేసినప్పుడు ఏం చేస్తాం, రియల్ లొకేషన్స్ వాడాం. ఎస్. రియల్ లొకేషన్స్, రియల్ జియోగ్రఫీ. మాకు అక్కడ కొండలు ఉన్నాయి, చిన్న ఊర్లు ఉన్నాయి, టౌన్లు ఉన్నాయి. సో ఆల్ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ లాంటివి, లేదా అక్కడ కొలోనియల్ అంటే బ్రిటిష్ ఎరా మనకు కాలేజీలు కానీ బిల్డింగ్స్ కానీ చర్చిలు కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము రియల్ లొకేషన్స్ వాడుకొని అక్కడ ఉన్న ప్లేస్లో మేము షూట్ చేస్తే ఏం నష్టం, ఎవరికి ఏమైనా నష్టం, లాభమే కదా అది. రెండు, ఇప్పుడు మేము ఆ రూరల్ మినీ స్టూడియో ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం, వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ ఫెసిలిటేషన్ సెంటర్. ఒక ఫెసిలిటేషన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ, అకామిడేషన్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఫెసిలిటేషన్ సెంటర్. అంటే ఇప్పుడు నాకున్న సౌకర్యం ప్రతి ఒక్కరికి ఉండదు అక్కడ. నేను ఆ ఊరోడు కాబట్టి నీ ఎక్కడ ఏ రోడ్లోనే పోయి కెమెరా పెట్టుకోవచ్చు, ఏ ఊర్లో షూట్ చేసుకోవచ్చు. బయటోడు కుదరదు. మీకు మాత్రమే కాదు, ఎవరైనా హార్స్లీ అనుకుంటే ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక మార్కెటింగ్ లీజింగ్ అని ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక ఏది మన ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు అక్కడికి పోతే దే విల్ మేక్ షూర్ దట్ దే విల్ షో యూ ఆల్ ద లొకేషన్స్, దే విల్ అట్లీస్ట్ ట్రై టు హెల్ప్ యూ విత్ ద పర్మిషన్స్ ఫర్ అ సర్వీస్. సో ఇట్లా ఒక చిన్న సెటప్లో కూడా షూటింగ్స్ని మనం అక్కడ అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు సినిమాలే కాదండి, ఓటీటీ ఈజ్ ఏ హ్యూజ్ మార్కెట్. పెద్ద పెద్ద సినిమాలు వచ్చి అక్కడ షూట్ చేయనక్కర్లా, ఒక 3-4 ఓటీటీలు వచ్చి ఆ చుట్టుపక్కల చేసిన దిస్ ఎ హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ దట్. ఇప్పుడు దీంట్లో అంత అర్థం కానిదో లేదో దీంట్లో అంత ఏమి అంత దాంట్లో చేయాల్సింది ఏమి ఉంటుందండి. సొంత ఊరికి చేయాలని మీరు అనుకున్నారు, దానికి పొలిటికల్ కలర్ అద్దారు. కాదండి, ఇప్పుడు సింపుల్, ఈ బురద ఎట్లాగో చల్లేదే కదా, ఇక్కడైనా అక్కడైనా. మాకేం వ్యాపారం తెలియకనా, లేదా మాకు ఎక్కడ ఏం వాల్యూ ఉందని తెలియకనా మనం ఏం వైజాగ్లో అడగలేమా? ఏ వైజాగ్ కొండనో వైజాగ్ బీచ్ కిందనో ఫేవర్ ఇన్ కేస్ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏదో ఫేవర్ చేస్తున్నాడు, ఆ ఫేవర్ ఎలాగో అడగాలనుకున్నప్పుడు లేదా ఒకరి దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు అడిగేదేదో బాగా లాభదాయకం అడుగుతాం, కానీ ఇట్లాంటిది ఎందుకు అడుగుతామండి? అయితే వాళ్ళు ఒక 20 crores ఎంత వాల్యుయేషన్ చెప్తున్నారు, ఓవరాల్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది నార్మల్ గా చూసుకుంటే? ఇప్పుడు వాళ్ళ లెక్కన అక్కడ 20 కోట్లు అవుతే వాళ్ళు చెప్పే అమరావతిలో ఎంత ఉండాలండి? కొన్ని లక్షల కోట్లు ఉండాలి. వాళ్ళ ఎకరా ప్రకారం అంటున్నారు కదా, ఎక్కడో వాడేడో ఉంది 20 కోట్లు అంటున్నారు కదా, వాళ్ళ ఆ వాల్యుయేషన్లు ఎంత ఉంటాయండి? లేదా హైదరాబాద్లో ఎంత ఉంటుంది అంటే ఆ కరస్పాండింగ్ వేసుకొని అప్పుడు వాళ్ళు కూడా క్యాల్కులేట్ చేసి చెప్తారా? వాళ్ళ టైముల్లో వాళ్ళు ఒకరు భూములు ఇచ్చారు, ఇంత వాల్యూ ఉంటుందని అదే చేసుకొని చెప్పాలి కదా. ఇప్పుడు అదే వస్తుంది బయట కూడా. అంటే మీరు ఇప్పుడు 2 ఎకరాలకు మాట్లాడుతున్నారు, కొన్ని 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అది కూడా ఒక ఇది వినిపిస్తుంది కదా. సో మరి అంటే ఇవన్నీ ఒక నుంచి ఏమో నెగిటివిటీ వస్తుంది, ఒక దగ్గర నుంచి పాజిటివిటీ వస్తుంది. మరి మీ అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే చూడండి, ఇప్పుడు ఏదో ఒకటి కావాలా. ఇప్పుడు మనము నేను క్లియర్గా చెప్పా నా అజెండా నేను ఏం చేసినాను, ఇన్నేళ్లలో నేను అక్కడ ఏం చేశాను, ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఎందుకు ఆ ల్యాండ్ కావాలా, దానివల్ల దానికి ఉన్న ఆపర్చునిటీ ఏమి, ఇంత క్లియర్గా చెప్తుంటే కదా. లేదు అదేదో స్కామ్, అది ఏదో అంటే ఇప్పుడు మనం చేసేది సంసారం, పక్కనోడు చేసేది వ్యభిచారం అనేలాగా ఉంది ఇది. సో అది మనం ఏం చేయలేమండి. అది అంతే విని అంటే ఇప్పుడు మీరంతా చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరు 2 ఎకరాలు అడిగి తప్పు చేశారేమో, 10 ఎకరాలు 15 ఎకరాలు అడుగుంటే ఇంకా బాగుండేది. మేము యాక్చువల్గా నేను అడిగింది 5 acres కనీసం కావాలన్నానండి, అట్లీస్ట్ బేర్ మినిమం సెటప్. ఇప్పుడు అక్కడ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనము సాకులు చూపించకన్నా మనం ప్రామిస్ చేసిన కోర్ అజెండా ఏముంది, ఈ ఉండాలా అని. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కానీ మీడియా కానీ మనం ఏడికి పోం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత నేను కట్టకపోతే ఇదే మీడియాలు ప్రశ్నించవచ్చు కదా. అంతే కదా, ఇది వీళ్ళందరూ ఉంటారు కదా, ఎడికి పోతాం ఇప్పుడు ఏమన్నా అది. ఈ ప్రశ్నలు ఎలాగో వాళ్ళు ముందు జరిగిన దాని మీద అడగల, నన్ను అడిగే హక్కు ఉందంటన్నా. ఇప్పుడు ఆ హక్కుతో అడగండి. నేను ఒక 18 months లోపల మనం చేయకపోతే వాడు అడగండి, ఎందుకు రానైనా మీరు చెప్పింది అంత అబద్ధం అడగండి. అప్పుడే అడగొచ్చు కదా, అడగచ్చు. అవకాశం ఇవ్వకముందు అసలు చేయకముందే చేసేవాడిని ఆపడం ఎందుకండి? అంతే కదా. ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ద్రోహం చేసినట్టే కదా అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకంటే మీరు మీ సొంత ఊరికి ఏదో అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త కూస్తో కమర్షియల్ వెసులుబాటు ఇద్దామని మీరు ట్రై చేస్తున్నారు. రాయలసీమ ఎప్పుడు కూడా మాకు సినిమాలు కానీ అది ఇట్ ఈస్ నెవర్ బీన్ దట్ హాట్ బెట్. క్యారెక్టర్లలో ఏదో వేస్తారో అవన్నీ వేస్తారు పక్కన పెడితే, వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్. గండికోట లాంటి లొకేషన్ ఉంది, బ్యూటిఫుల్, దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్. దెన్ యూ హ్యావ్ హార్స్లీల్స్ లాంటి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, స్మాల్ టౌన్స్ ఉన్నాయి వేరు మీకు ఎట్లా ఉన్నాయి, స్మాల్ లేక్స్ అంటే పల్లెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు షూటింగ్లు అక్కడ జరిగినట్లు ఎక్కడ జరగవు కదా మాకు. సో నథింగ్ రాంగ్ ఇన్ ట్రైంగ్ టు ప్రమోట్ వన్ ప్లేస్. దీనివల్ల
టూరిజం కూడా ఇంట్లో కూడా పెరుగుతుందండి. బికాజ్ దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ హౌ ఇట్ హ్యాపెన్స్. అయితే యాక్చువల్గా మీరు యాత్ర టైంలో ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను వైఎస్ఆర్ గారి బయోపిక్ తీయాలనుకుంటున్నాను మీరు చెప్తే ఆయన అన్నది ఏంటంటే, మా నాయన బయోపిక్ తీయాలంటే నా పర్మిషన్ కావాలి కానీ మీ నాయకుడు బయోపిక్ తీయడానికి నా పర్మిషన్ ఎందుకు, మీరు తీసుకోండి అని చెప్పేసి అన్నారని అప్పుడు చెప్పారు. ఇప్పుడు జగన్ గారిదే తీశారు కదా, జగన్ గారు ఉన్న ఇది తీశారు. మరి ఆయన పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా, అవసరపడిందా లేదా? పర్మిషన్ ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఆఫ్టర్ యాత్ర 1 నేను అది చెప్పానన్నా, కథ ఉందినా ఇట్ హ్యాస్ టు బి మేడ్ బికాస్ డ్రామా ఉంది, చేస్తే బాగుండు అని చెప్పాను. ఆయన అప్పుడు నవ్వే ఓకే ఏం అనలేదు. కానీ అగైన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఆస్క్డ్, దెర్ ఇస్ అ స్టోరీ. మీరు యాత్ర నమ్మారు, మీరు ఏం తెలియదు, నేను ఎవరో తెలియనప్పుడే నేను చేస్తానని నమ్మారు. ఇప్పుడు ఆ సినిమా చూశారు, బట్ ఐ థింక్ నాకు చేస్తే బాగుండా, నేను చేయాలనుకుంటున్నా అంటే ఆయన ఏమనలేదు. ఇట్స్ ఫైన్ అన్నాడు అంతే. యాత్ర చూసిన తర్వాత ఏమన్నారండి? యాత్ర ఫస్ట్ ఇది చూసి ఇది మహేష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అండి, మహేష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అన్నాడు అంతే. నవ్వారు అంతే అంతే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే పొలిటికల్ ఫిల్మ్ అనేసరికి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అటు నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పారు ఇది ఫస్టే, ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ చూపించాలనుకున్నా, ఒక పార్టీ లేదా అవన్నీ కాదని చెప్పి. వాళ్ళు ఏమంటారంటే, ఎంత తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ అయినా కూడా ఇంట్లో ఉన్న మిగతా క్యారెక్టర్స్ని చూపించరా అని అడుగుతున్నారు. దీనికి మీ క్యారెక్టర్ అంటే ఆమె ఏం చేసింది అవన్నీ పక్కన పెడితే. లేదండి, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు ఆన్సర్ చేశాను. నేను ఏంటంటే, ఒక కథ మనము మొత్తం జీవిత చరిత్ర చెప్పాల. ఓకే, మనము ఆయన మొత్తం చరిత్రలో ఒక చిన్న పాయింట్ తీసుకున్నాం. నాకు నచ్చిన పాయింటో లేదో ఒక అనుకున్న ఈ కథ నాకు డ్రామాటిక్ అనుకుంటున్న పాత్ర కథ ఒక తండ్రి కొడుకు ఇచ్చినమాట. ఎప్పుడైనా ఒక కథ అనుకున్న తర్వాత, ఒక కోర్ లైన్ అనుకున్న తర్వాత దానికి తగ్గట్టుగానే పాత్రలైన సన్నివేశాలనే ఉంటాయి. ఎందుకంటే నేను ఒక 2 గంటల్లో చెప్పాలి, నేను ఒక 30 క్యారెక్టర్లతో చెప్పలేను. ఒక 3 క్యారెక్టర్లు వెళ్ళిపో ఒక క్యారెక్టర్ అవుతుంది, ఒక 30 సన్నివేశాలు ఒక చరిత్ర కాబట్టి ఒకటి అవుతుంది. ఇప్పుడు మనకి ఏంది అది ఓదార్పు యాత్ర 16-18 నెలలు 2 ఏళ్ళు జరిగింటుంది. నేను 3 నిమిషాల్లో చెప్పాలి. అది ఎలా చెప్పగలుగుతాను? ఒక సీన్లో కండెన్స్ చేసి చెప్పగలుగుతాను. అంతేగాని మనకి ఇది లేదు అది లేదు అంటే మనకి ఏం అబ్జెక్టివ్ అవసరమో అది చేస్తాం అంతే. అది కరెక్ట్. అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే సార్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అయినా అట్లీస్ట్ మనం క్లారిఫై చేస్తే ఏంటంటే దే కేమ్ టు నో అంటే మిగతా వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుంది మాత్రం. ఇప్పుడు రాసేవాడు ఏదో ఒకటి కావాలండి. రాస్తాను నేను అనేది ఏంటంటే, ఇప్పుడు దిల్ కుషా గెస్ట్ హౌస్ సీన్ కానీ లేకపోతే వీటిల్లో ఎలాంటి ఆటలు ఏంటంటే ఒరిజినల్గా రియల్గా జరిగిన ఆటల్లో అప్పుడు ఆమె కూడా ఉంది కదా అక్కడ, అట్లీస్ట్ ప్రెజెన్స్ చూపించడం వల్ల ఉండుంటే బాగుండేది అనే పర్సన్. మనం ఊరికే క్యారెక్టర్లు పెట్టకూడదండి. ఊరికే పెట్టారనుకోండి, ఏమి చేయకని ఎందుకు పెట్టారు నువ్వే అడుగుతావు. మళ్ళీ ఏదన్నా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్కి ఒక మెయిన్ క్యారెక్టర్తో మళ్ళీ ఒక బాండ్ ఉండాలి, వాళ్ళకు ఒక జర్నీ ఉండాలి, వాళ్ళకు ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకపోయి పెట్టినా అదొక ప్రాబ్లం, లేకుండా పెట్టినా నేను చెప్పాల్సి అనుకున్న 2 గంటలలో అన్ని పాత్రల ద్వారా చెప్పలేను, అన్ని పాత్రల ద్వారా చెప్పలేను నేను. సో ఇది మనం చెప్పే 2 గంటలు ఎంతమంది చెప్తాం, మనం ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్ ద్వారా డ్రైవ్ చేస్తాం కదా. అంటే రెడ్డిజీ అనే క్యారెక్టర్ కూడా మీరు ఒక 4-5 క్యారెక్టర్లు కలిపితే వచ్చిన క్యారెక్టర్. సో అది ఎవరు అడగల, ఎందుకు స్వామి ఇది ఎవరు అని అడిగారు, అప్పుడు లేని ముచ్చట ఎందుకు వచ్చింది ఇప్పుడు. రెడ్డిజీ అని అంటే ఇప్పుడు అంటే జగన్ గారు కూడా తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా ఆఫ్టర్ 2014-19 కూడా మాట్లాడారు, ఈ కేవీపీ గారు వీళ్ళందరూ ఇవన్నీ క్యారెక్టర్స్ కలిపి అంటారా అంటే, ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్లో రావు రమేష్ గారు ఉన్నారు. స్పెసిఫిక్ మెన్షన్ చేయండి. ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్లో చాలా ఉన్నాయి అట్లా పాత్రలు కానీ ఏది ఉన్నాయి కానీ. సో మనము వాట్ ఎవర్ వీ వాంటెడ్ క్యారెక్టర్ లైక్ దట్ హూ సిగ్నిఫైస్ those characters and to drive the narration. అయితే యాక్చువల్గా మీరు ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు, ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ అని. ఈ సినిమా చూసిన వాళ్ళు అంటాం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పిన 100% ఎమోషన్ ఏదైతే ఉందో ఒక తండ్రి కొడుకు మధ్య ఉన్న బంధం 100% చూపించారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరోయిక్ పోర్ట్రేయల్ కొంచెం ఎమోషనల్ డ్రైవ్ని కొంచెం షాడో చేసింది అనేసి మాట్లాడుతున్నారు. ఏం లేదండి, అది ప్రోగ్రెషన్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు సెకండ్ హాఫ్లో కూడా మీకు ఆయన 2014లో ఒక రైతు రుణ మాఫీ చేయలేనప్పుడు ఒక తండ్రి, దాని తర్వాత అన్ని అంటే రాక్ బాటంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన వాట్ ఎవర్ ఆన్సరో లేకుండా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్తో ఆయన మళ్ళా పాదార్థపడడం. త్రూ ద జర్నీ హీ హ్యాస్ వాట్ ఇట్ ఈస్ త్రూ. ఫస్ట్ హాఫ్ అంటే సెట్టింగ్ అప్ ద ప్లాట్లో మనకు అవసరం అవుతుంది. డిపెండింగ్ ఆన్ వేర్ అండ్ వెన్ టు యూజ్ విల్ బీ యూజింగ్ ఇట్. మళ్ళీ లాస్ట్ సాంగ్లో కలిసి ఉంటారు, ఆయనలాగే ఈయన పాదయాత్ర చేసండి, ఇట్ ఈస్ దేర్ అండి అంతే. ఎస్. అయితే యాక్చువల్గా మీరు కొన్ని చెప్పారు దీంట్లో, అంటే పబ్లిక్ డొమైన్స్లో లేని సీన్స్ కొన్ని చూపించారు కదా. సో అలాంటి సీన్స్ అంటే ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయితేనే మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
అవి లేకుండా మనం పబ్లిక్ డొమైన్స్లో ఉన్న సీన్స్ని లేదంటే కనుక పూర్తి కల్పితాలనే అయి ఉండాలి కదా. మనకున్నవన్నీ పబ్లిక్ డొమైన్ ఇది ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు. 9 నుంచి 19 అంటే అందరం మీడే ఉన్నాం, రోజు చూసిన చరిత్రే. గోల్ పోస్టులు మటుకు ఉన్నాయి. మిగతాది డ్రామాటిక్ పర్పస్కి మనం చేసుకోవాలి. అది ఏ కథ అయినా అలాగే ఉంటుంది. మీరు ఏ కథ ఏ మూవీ ఎత్తుకున్నా ఎలాగ ఉన్నా కూడా దిస్ ఇస్ ద ప్రాసెస్ దే ఫాలో. అంటే ఇన్ కేసు ఇప్పుడు మేడం కలిసే సీన్ ఒకటి ఉంటుంది జగన్ గారు అండ్ అది ఉంది కదా, ఇంటర్వ్యూలో ఉందండి. ఇంటర్వ్యూలో యాక్చువల్లీ ఉంది. మీరు గూగుల్ మీరు యూట్యూబ్లోకి పోతే యాజ్ ఇట్ ఈస్ ద నెరేషన్ ఉంది. అదే వద్దన్నారు అని చెప్పేసి ఉంది కానీ బట్ లేదు, మీరు చెక్ చేయండి ఎగ్జాక్ట్ దాంట్లో డైలాగ్స్ సహా వాడాను, కొన్ని 1-2 డైలాగ్స్ కూడా వాడాను. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మీకు అవైలబిలిటీగా ఉన్నదంతా తీసుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా, మిగతాదంతా కూడా దాన్ని మేకప్ చేసి చేసుకున్నారు. అయితే యాక్చువల్గా దీంట్లో జీవాన్ని తీసుకున్నారు అంటే తెలుగు హీరోలు ఎవరు అనిపించలేదు, లేదా ఫస్ట్ జీవా ఎందుకు వచ్చారు మీ థాట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు అనగా? లేదండి, ఇద్దరు క్యారెక్టర్స్ వేరే. వన్ స్కామ్ 92 అనే ఒక అతను ఉన్నారు ఆప్షన్, ఇంకో అతను జీవా ఉన్నారు. ఎవరండి? స్కామ్ 92 అని ప్రతీక్ గాంధీ అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఓకే, సోనీలో ఉంది వెబ్ సిరీస్. ఆయనది అతనన్నా అనుకున్నాను, లేదంటే జీవాని అనుకున్నాను. నాకు తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఎలాగో, సో నేను వన్ ఆఫ్ ద ఆప్షన్ బికాస్ ఫ్రేమ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. లీవింగ్ దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో ఐ థాట్ మేబీ ఒక తెలియని యాక్టర్ ఉంటే క్యారెక్టర్తో రూట్ కావడం ఈజియర్. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీ కన్సీవ్డ్ హెవీ డ్యూటీ ఎక్కువ ఎక్స్పోజ్డ్ ఉన్న యాక్టర్ కన్నా ఒక యాక్టర్ రావడం అనేది ఈజియర్. మనకు కావాల్సిన యాక్టర్ హీరో కాదు ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ తో చెప్తున్నాం కదా, ఇతను కథ అని చెప్తున్నప్పుడు. అవును, అది పెద్ద బొమ్మ అది. సో దెన్ యూర్ యూజింగ్ దట్ టు. బట్ కానీ ఆయన అసలు టోటల్ గా ఆ క్యారెక్టర్ లో జీవించేశారు. అంటే ఇప్పుడు టోటల్ గా జగన్ గారి లాగా చేసినా కూడా ఇమిటేషన్ అంటారు, అలా కాకపోతే అసలు రిలేటే కారు. మరి అంటే మీరు చేయించారా, ఆయన అంత ఎక్కించుకున్నాడు, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్యన? అసలు అట్లేం లేదండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. ఆయన ఎఫర్ట్ పెట్టాడు. యాక్టర్లో ఆ క్రాఫ్ట్ లేకుంటే ఏ డైరెక్టర్ చేయించుకోలేడండి. సో ఆయనకు ఆ స్కిల్, ఆ క్రాఫ్ట్ ఉంది. మనకు ఏం కావాలనే క్లారిటీ మనకు ఉంది. మనం రాసింది దట్ హ్యాస్ అ వెరీ క్లియర్ డైరెక్షన్ ఆఫ్ వాట్ ఇట్ హ్యాస్ టు బి దేర్. ఈ సినిమాలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ రియల్ లైఫ్ క్యారెక్టర్కి పేరు చెప్పకపోయినా కూడా ఈజీ గుర్తుపట్టేసేలా ఉన్నాయి, అంత సిమిలారిటీస్తో తీసుకున్నారు కదా సార్. మరి కాస్టింగ్ ఎంత టైం పట్టింది అంటారు, ఎంతవరకు చేశారు ప్రొడక్షన్? లేదండి, హోల్ ప్రీ ప్రొడక్షన్ టుక్ అరౌండ్ 6 to 8 months. కాస్టింగ్ పరంగా కానీ మొత్తం ప్రీ ప్రొడక్షన్ మొత్తం 6 to 8 months పట్టింది. 6 to 8 months పట్టింది. అయితే యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అంటే ఇంకా మరికొన్ని నెలల్లో ఎలక్షన్లు ఉండగా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది అంటే కుదరక జరిగిన ఇదా, లేకపోతే అనుకుని చేసిందేనా, లేకపోతే ఎలా? లేదండి, ఇట్ ఈస్ ఇంటెన్షనల్. ఇది పండగకి సంక్రాంతికి చూసే సినిమాగా, దసరా చూసే సినిమాలు కాదు. ఇది ఒక సీజన్లో ఓ టైమింగ్లో వస్తేనే వాట్ ఎవర్ ఉన్నది మనకి ఆ సీజన్లో మీకు యూ హ్యావ్ ద అటెన్షన్ కానీ ఐబాల్స్ కానీ ఏమున్నా ఆడియన్స్లో క్యూరియాసిటీ కానీ ఉంటుందని చేస్తాం మనం. ఫస్ట్ అయినా సెకండ్ అయినా సేమ్ ఇంటెన్షన్, అట్లేం లేదు. ఇంటెన్షనల్గా అనుకున్నది. అయితే మీరు గతంలో సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏదైనా కూడా సినిమా కమర్షియల్ వైబిలిటీ కోసమే చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా. సో మీరు అనుకున్న కమర్షియల్ వైబిలిటీ మరి ఈ సినిమాతో నెరవేరిందని అనుకోవచ్చా? మనకి దీనికి ఎనీథింగ్ రిస్క్స్ ఉంటాయండి ఈ కైండ్ ఆఫ్ తీసుకుని, ఎందుకంటే కమర్షియల్ యాడ్ స్టిక్ పెట్టలేము. దీనికి లాంగ్ టర్మ్ బెనిఫిట్, షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దెన్ మనకు ఇవన్నీ మనం లాసా ప్రాఫిటా, ఎంత లాసు ఏంది అనే స్కేల్ తెలుసుకోవాలంటే వీల్ హ్యావ్ అనదర్ 3 to 4 weeks. అన్ని రైట్స్ పోయిన తర్వాత, అన్ని లాంగ్వేజెస్ పోయిన తర్వాత, అన్ని కలుపుకున్న తర్వాత దెన్ వీల్ ఫిగర్ అవుట్ వేర్ డూ వీ స్టాండ్ అనేది. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ మండే అనేది కొద్దిగా లిట్మస్ టెస్ట్ లా ఉంటుంది, అంటే ఎనీ ఆఫ్ ద కమర్షియల్ ఫిల్మ్ కానీ ఏదైనా కానీ. సో మరి మీ మండే ఆక్యుపెన్సీ ఈ సినిమాకి పర్వాలేదు అంటారా, మీరు అనుకున్న రేంజ్కి రీచ్ అయినట్టు? ఇప్పుడు ఈ మూవీ ఏంటంటే అండి, దే విల్ కమ్ బ్యాక్ అగైన్ ఎట్ సమ్ పాయింట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ప్లే చేసుకోవచ్చు, లేదా ఎట్ సమ్ పాయింట్ దే విల్ బి ప్లేయింగ్ ఇట్. దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ రిలీజ్, టేక్ మనీ అవుట్ అనేది ఉండదండి. సో దిస్ వర్క్ కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళకి పర్పస్ ఆఫ్ ద మూవీ ఆల్సో డిఫరెంట్ కదా, కంప్లీట్లీ దే విల్ బి, ఇట్స్ నాట్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాడ్ స్టిక్ అంటే. అయితే యాత్ర కూడా చాలా మంచి టాక్ వచ్చింది కంపేర్ చేసుకుంటే. బట్ అది కూడా ఇంకోటి ఏంటంటే, దానికి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటికి వైఎస్ఆర్ గారు లేకపోవడం అనేది చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అయ్యి చూశారు కదా. సో బట్ మొన్న మీరు మాట్లాడుతూ రీసెంట్గా యాత్ర కూడా అనుకున్నంతగా, అంటే మీరు అనుకున్న రేంజ్కి ఉండదండి. ఏ పొలిటికల్ సినిమాకు ఉండదు, దానికి ఒక లిమిటెడ్. నీకు పొలిటికల్ ఆర్ పొలిటీషియన్ బేస్డ్ సినిమాలకి దాన్ని ఎంటర్టైన్మెంట్ అనుకున్న వాళ్ళు ఆడియన్స్ చాలా తక్కువ. ఆ ఆడియన్స్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. సో దేర్ ఇస్ మనం దీన్ని ఒక నార్మల్ కమర్షియల్ సినిమా లాగా కంపేర్ చేయలేము మనం.
సో అవన్నీ తెలిసే చేసాంలేండి, ఇప్పుడు అది తెలుసు, కొత్తగా తెలుసుకున్నది ఏం లేదు. ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా పొలిటికల్ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ ఫేవర్గా ఉంటుంది, ఒకళ్ళ అపోజింగ్ ఉంటుంది అని అది ఇంకా మనకి మార్చలేని ఇది. బట్ కాకపోతే ఏంటంటే అపోజిషన్ నుంచి మరి ఎప్పుడన్నా మీకు ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ వార్నింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? లేదండి, మెసేజ్లు అబ్యూజెస్ ఇవన్నీ నార్మల్ అండి. ఇప్పుడు అది తప్పదు, వాళ్ళకున్న బాధ కక్కల్లా, వాళ్ళకున్న ఏదో బాధో భయమో దిగులో ఏదో ఒకటి ఉంటుంది కదా, మనిషి అన్నాక దాన్ని ఏదో విధంగా వ్యక్తపరచాల. అది కొందరు అబ్యూస్ ద్వారానో అది వాళ్ళ ద్వారానో చేస్తారు, వాళ్ళకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇది రీసెంట్గా ఎలాంటిది ఒకటి ఆర్జీవి గారి విషయంలో బాగా హైలైట్ అయింది. తల తీసిస్తే ₹1,00,00,000 ఇస్తాను అనేది పబ్లిక్ డొమైన్లో డైరెక్ట్గా మాట్లాడేశారు కదా. సో పబ్లిక్ డొమైన్లోకి రాకుండా మీకు ఆ రేంజ్లో ఏమన్నా భయపెట్టే మెసేజ్లు కానీ ఇవి కానీ ఏం లేదండి, ఏం లేదు, ఏం లేదు. మనం ఇప్పుడు ఆ సినిమాలో కూడా మనం అంతగా ఎవరిని కించపరిచింది ఏం లేదు. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిలిం, ఎవరికైనా హక్కు ఉంది. ఇప్పుడు రేపేదో ఇంకో సినిమా చేశారు కదా అగెనిస్ట్గా, ఇప్పుడు వీళ్ళకి ఎంత నొప్పి వాళ్ళకి అంత నొప్పి ఉంటుంది కదా. ఈ దేశంలో మనకున్న వాట్ ఎవర్ లీగల్ మారల్ వాట్ ఎవర్ లీగల్ రైట్స్ లా ప్రకారము ఎవడు ఎలా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో అందరూ వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు. దానికని చెప్పి మనం చేసినామని చెప్పి వాళ్ళు చేశారని చెప్పి యూ షుడ్ గివ్ దట్ ఈక్వల్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్. అయితే వ్యూహం అనేది కూడా ఈ ఓదార్పు యాత్ర బేస్ చేసుకుని వస్తుంది, జగన్ గారి ఫేవర్లోనే వస్తుంది. సో ఎప్పుడన్నా ఆర్జీవి గారిని కలవడం కానీ మాట్లాడడం కానీ అన్న జరిగినాయా అంటే ఫిలిం కలిసాను, బట్ ఈ కాంటెక్స్ట్ లేదండి, ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు మాట్లాడుకోలేదు, నార్మల్ మాట్లాడుకోవడమే కానీ ఇలాంటివి. ఓకే. అయితే యాక్చువల్గా మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? యాత్ర అయిపోయింది, మరి పొలిటికల్ సినిమాలు ఏమన్నా మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారా? పొలిటికల్ ఫిల్మ్స్ నాకు ఇష్టం అండి, నాకు హ్యావ్ ఎ నేచురల్ స్ట్రింగ్ ఫర్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి డూయింగ్ ఇట్ అగైన్ ఎనీ టైమ్ సూన్. అది అయిపోయింది, ఐ హావ్ టు మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ విచ్ ఐ హావ్ నాట్ డన్. మనకు ఐ థింక్ maybe in another 2 or 3 weeks లో I'll decide upon which is the kind of a story I would want to, and I'll start writing a script. నాకేం తొందర లేదు, సంవత్సరం రాస్తాను, సంవత్సరం పడతా తీసి రిలీజ్ చేయడానికి. సినిమా మంచి సినిమా అయి ఉండాలి, అది మంచిది ఏంటో కన్నా నేను ఐ షుడ్ ఎంజాయ్ డూయింగ్ దట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఐ షుడ్ ఎంజాయ్ ఇట్. ఎస్ ఎస్. అంటే మీలాంటి ఫిల్మ్ మేకర్స్ రేర్ సార్. అంటే మీరు నా ముందు కూర్చున్నారో ఇంటర్వ్యూ అని చెప్పడం కాదు కానీ, బట్ నమ్మిన దాన్ని ఎంజాయ్ చేస్తూ తీయడం అనేది ఒక ఆర్ట్ అది. సో దాని ద్వారా ఏంటంటే మీరు అన్నట్టు సొంత ఊరికి ఎంతో కొంత చేయాలనేది దట్స్ ఎనదర్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ రెండు మీ నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఆ వివాదం మీద క్లారిటీ కూడా ఇచ్చారు కాబట్టి, సో మీరు అనుకున్నట్టే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి, హార్స్లీ హిల్ త్వరలో మీరు అన్నట్టు మినీ స్టూడియో ఇప్పుడు అది నియర్లీ ఒక 10 years తర్వాత 20 years తర్వాత అది పెద్ద స్టూడియో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. సో సినిమా కంట్రిబ్యూట్ చేస్తున్న, తెలుగు సినిమా కంట్రిబ్యూట్ చేస్తున్న మీలాంటి ఫిల్మ్ మేకర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యా.